హలో గైస్, వెల్కమ్ టు ఎర్నింగ్స్ వరల్డ్ తెలుగు. ఈరోజు మనం చూస్తున్నది వచ్చేసి ఈపీ ట్రస్ట్ అనే ఒక ఫండ్ యాప్ గురించి మాట్లాడుకుందాము. యాక్చువల్లీ ఈ యాప్ అనేది ఇంకా సూన్ క్లోజ్ అయిపోతుంది. నాకు తెలిసి ఇంకొన్ని రోజుల్లో అయితే క్లోజ్ అయిపోతుంది. చాలా చోట్ల విత్డ్రాల్ అనేది స్టాప్ చేసేసారు. కొంతమందికి విత్డ్రాల్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఎందుకు అంటే ఇక్కడ ప్రీ సేల్ ప్రొడక్ట్స్ మీరు చూసినట్లయితే ఆల్రెడీ ఆఫర్స్ అనేది స్టార్ట్ చేసేసారు ఈ యాప్లో. 9,800 కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే దానికి రిఫండ్గా 4,900 ఇచ్చేస్తారు అంట. అంటే 5,000కి గాను మనకి డైలీ 980 రూపాయలు ఇచ్చేటట్లుగా చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం పెట్టిన డబ్బులు ఒక 5-6 రోజుల్లోనే వచ్చేసిద్ది. తర్వాత ఇంకా వచ్చే 34 రోజులు వచ్చేదంతా ప్రాఫిట్ అనే కదా ఇక్కడ. సో అందుకని చెప్పేసి ఆఫర్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ కింద చూసినట్లయితే ఇవన్నీ నార్మల్గానే ఉన్నాయి, 8,800 ఇట్లాగా. ఇది కాదు, ఎప్పుడైతే టైమర్ పెట్టాడో అదే ఆఫర్ కదా యూస్ చేస్తుంది అందరం. సో ఆఫర్స్ అనేది ఈ యాప్లో స్టార్ట్ అయిపోయినాయి. ఇది ఎప్పటి నుండో ఉంది యాప్, ఒక 9 months నుంచి ఉంది. బట్ కాకపోతే ప్రమోషన్కి లాస్ట్ మంత్ అట్లాగా స్టార్ట్ అయ్యింది. అవునా? సో అప్పుడే ప్రమోట్ చేయడం మొదలు పెట్టాము. అండ్ గ్రూప్లో నేను అన్ని డీటెయిల్స్ చెప్పాను, ఏ ప్రొడక్ట్స్ కొనాలి, ఏది కొనకూడదు అని చెప్పి. ప్రీ సేల్ మన దాంట్లో ఒక్కరు కూడా తీయలేదు, కొనలేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే విషయం, 15 days ముందే రిఫరల్ అనేది స్టాప్ చేసేసాము. వచ్చిన ఫస్ట్ 3 days మాత్రమే రిఫరల్ ఇచ్చాము. సో యాప్లో అందరూ ప్రాఫిట్లోనే ఉన్నారు మోస్ట్లీ. అవునా? సో అండ్ ఇప్పుడు ఏంటి అంటే గ్రూప్ అనేది టెలిగ్రామ్లో నుంచి తీసేశారు, గ్రూప్లో అందరినీ రిమూవ్ చేశారు. అండ్ విత్డ్రాల్స్ వచ్చేసి మండే ప్లేస్ చేసిన వాళ్ళకి ఈ రోజు విత్డ్రాల్ అనేది వచ్చింది. అండ్ కొంతమందికి అనేది ఆ విత్డ్రాల్ కూడా రాలేదు. ఈ రోజు విత్డ్రాల్ సబ్మిట్ చేస్తుంటే కాంటాక్ట్ కస్టమర్ సర్వీస్ అని వస్తుంది. సో ఇప్పుడు మీరు కస్టమర్ సర్వీస్ని కాంటాక్ట్ చేసినా సరే మీరు ఏదైనా ప్రోడక్ట్ అప్గ్రేడ్ చేయండి లేదంటే రిఫర్ చేయండి అంటారు. మీరు ఓకే అని చెప్పండి, చేసి ట్రై చేయండి తప్ప మీరు ఎవరిని రిఫర్ కానీ మీరు ప్రోడక్ట్ అప్గ్రేడ్ కానీ చేయొద్దు. ఎందుకంటే యాప్ అనేది ఇంకా క్లోజ్ అయిపోతుంది. అందుకని చెప్పేసి మిమ్మల్ని పేమెంట్ ఆపితే మీకు ప్రోడక్ట్ అప్గ్రేడ్ చేస్తారు అన్నట్లుగా వాళ్ళు అలా చేస్తున్నారు. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే చాలామంది తెలియని వాళ్ళు కూడా, బయట నా గ్రూప్లో లేని వాళ్ళు కూడా ప్రోడక్ట్ అప్గ్రేడ్ చేసి వాళ్ళు ఇంకా విత్డ్రాల్ ఇస్తారేమోనని చెప్పి చూస్తున్నారు. దానివల్ల యూజ్ అయితే లేదండి. ఓకే? సో ప్రోడక్ట్ మీరు అప్గ్రేడ్ చేయని అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఇంకెక్కడితో వదిలేయడమే ఈ యాప్. కాకపోతే ఫండ్ యాప్స్లో కొంచెం ది బెస్ట్ యాప్ అనే చెప్పొచ్చు. అందరికీ మంచి ప్రాఫిట్ ఇచ్చిన యాప్ అనమాట ఈపీ ట్రస్ట్. కరెక్ట్ టైంలో తీసుకున్నాము, కరెక్ట్గా యూస్ చేసుకున్నట్లయితే మంచి ప్రాఫిటే వచ్చినట్లే ఉంది. నా టీం అయితే ప్రాఫిట్లోనే ఉన్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకేనా? సో ఈ ఆఫర్స్ దీనివల్ల ఇప్పటికిప్పుడే క్లోజ్ అయిపోతుందా అంటే తెలీదు. సో మెల్లిగా టీం అనేది ఫైర్ చేస్తూ ఉన్నారు ఒక్కొక్కరికి గాను. ఫస్ట్ చిన్న టీమ్స్ మీద టార్గెట్ చేసి ఫైర్ చేస్తున్నారు, ఆ తర్వాత పెద్ద టీమ్స్ మీద టార్గెట్ చేసి ఫైర్ చేస్తారు. ఓకే? చాలా వరకు ఇండివిజువల్గా కూడా ఫైర్ చేసుకుంటూ వస్తున్నారు, ఎవరు రిఫర్ చేయని వాళ్ళని, ఎవరు అప్గ్రేడ్ చేసుకుని వాళ్ళని. ఓకేనా? సో ఎందుకంటే కంపెనీకి ఏది రానప్పుడు కంపెనీ ఆ టైంలో అందరినీ ఫైర్ చేయడం అనేది ఖచ్చితంగా జరిగింది, అది అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు వచ్చేసి అందరినీ ఫైర్ ఖచ్చితంగా చేస్తారు. ఒకే ఒకటి వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే ఎవరు అప్గ్రేడ్ చేయొద్దు సీసీ చెప్పిన తర్వాత. అందుకోసంగానే ఈ వీడియో చేస్తున్నాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అండ్ నెక్స్ట్ యాప్ డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, జాయిన్ అయిపోండి. మీకు డీటెయిల్స్ అన్ని దానిలోనే పెడతాను. ఏదైనా ప్లాన్ అప్గ్రేడ్ చేయాలా వద్దా, యాప్ ఎప్పుడు క్లోజ్ అవుతుందా, అన్ని డీటెయిల్స్ అన్ని కొంచెం ముందుగానే చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.